ప్రైజ్ ద లార్డ్. సైన్యములకు అధిపత్యగు యెహోవాకు స్తోత్రములు. మీకు నా వందనములు. ఈ దినపు యేసయ్య జీవపు మాట. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 8వ వాక్యము. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. దేవుని చేత ఘనతను పొందాలని ఆశిస్తున్న ఆత్మీయులారా, మన యేసయ్య మనలను హెచ్చించే దేవుడు, ఘనపరిచే దేవుడు. మనము ఆయన జనులుగా మారునట్లు, యేసయ్య మనలను తన స్వకీయ సాంపాద్యముగా చేసుకొనున్నట్లు, ఆయన రక్తముతో కడగబడి బాప్తిస్మం ద్వారా క్రీస్తును ధరించి ఆత్మచేత ముద్రించబడి నిలిచి ఉన్నప్పుడు ఆయన జనులుగా, ఆయన పేరు పెట్టబడిన జనులుగా మారెదము. అప్పుడు మన మీద ఉన్న నింద ఆయన తీసివేయును. ఈ ఆత్మీయ పోరాటములో ఏ నింద నీ మీద మోపబడి ఉన్నదో, నిందయు సిగ్గును అవమానము కలిగి ఉన్నావా? నిందకు నీ హృదయము బద్దలాయన? అన్యజనుల మధ్యలో నిందాస్పదముగా మారితివా? చెయ్యని తప్పును నీ మీద నిందగా మోపి అవమానముతో అల్లాడుచున్నావా? యేసయ్య నిమిత్తము నిందించబడి దూషించబడుచున్నావా? క్రీస్తు నిమిత్తము నిందల పాలుగా మారితివా? కృంగిపోకు నేస్తమా, కన్నీళ్లు విడవకు. మన యేసయ్య మన పక్షముగా ఉన్నాడు. ఆయన నీతిగల న్యాయాధిపతి అయిన దేవుడు. నీ నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను కలుగు చేయును. నీ నిందను నిట్టూర్పును ఎగిరిపోవునట్లు చేయును. నిశ్చయముగా నా యేసయ్య నిందలో నిన్ను ఆదరించి, ధైర్యపరిచి, ఉద్ధరించి, ఘనపరిచి సింహాసనమిచ్చునుగాక. ప్రార్థన. మహాగణుడా నా యేసయ్య, మీకు స్తోత్రములు. మరలా మమ్మను జ్ఞాపకము చేసుకున్నారు, బ్రతికించారు. స్తోత్రములు. మిమ్మల్ని స్తుతించున్నట్లు చేశారు. స్తోత్రము. మేము మీ పేరు పెట్టబడిన జనులుగా చేసినందుకు స్తోత్రాలు. ఈ ఆత్మీయ పోరాటములు ఎదురవుతున్న ప్రతి నిందను తొలగించి రెట్టింపు ఘనతనిస్తున్నారు. మీ సింహాసనమునకు చేరుస్తున్నారు. అందును బట్టి స్తోత్రములు. నిశ్చయముగా మమ్మలందరినీ మీ రాకడలో సిద్ధపరచమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. నిశ్చయముగా మీకును మీ కుటుంబ సభ్యులకు కలిగిన నిందను ఆయన తీసివేయునుగాక. గాడ్ బ్లెస్ యూ.